నా ఒక టీ ఇస్తావా? అన్నా, ఈసారి మన ఎమ్మెల్యేగా కమర్నాథ్ రెడ్డినే గెలిపించుకుందాం. ఎందుకు? ఇప్పుడు మేము మంచిగానే బతుకుతున్నాం కదా. నీతి నిజాయితీ ఉన్నా మన కమర్నాథ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మన పలమనేరు చాలా అభివృద్ధి చెందుతుంది. ఎలారా? 2009లో పచ్చ పార్టీలో గెలిచి ఫ్యాన్ పార్టీలోకి మారాడు. 2014లో ఈ పార్టీలో గెలిచి మంత్రి పదవి కోసం పచ్చ పార్టీలోకి జంప్ అయ్యాడు. ఇదేనా అభివృద్ధి అంటే? మంత్రి అయిన తర్వాత కియా పరిశ్రమల్లో ఏజెన్సీ తీసుకొని ఎన్ని వందల కోట్లు సంపాదించాడో పలమనేరు ప్రజలందరికీ తెలుసు. ఏ పని చేయలేదా? 2 సార్లు గుడ్డిగా మాయమాటలు నమ్మి ఓట్లు వేశాం, నరకం అనుభవించాం. ఈసారి అలా జరగదన్నా. అవును, నేను అదే చెప్తున్నా, అలా జరగదు. ఈసారి మీ అమర్నాథ్ రెడ్డి పార్టీ మారాల్సిన అవసరమే రాదు. ఎందుకు? ఎందుకంటే పల్మనేరు ప్రజలు ఆయన నోడుకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే పచ్చపాటి నాయకుడికి బుద్ధి చెప్పడానికి పలమనేరు ప్రజలారా సిద్ధంగా ఉండండి.